శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీని ఒత్తిడి కారణంగానే చనిపోయిందని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇది పరిస్థితి. ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు అని చెప్పేసి మొత్తము అందులంతా కూడా లంగా వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి తెలుస్తున్నది. ఎందుకంటే విద్యార్థి సంఘాలు పోతుంటాయి. అక్కడ చాలామంది విద్యార్థులు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటారు. కారణం ఏంటంటే డీన్ కారణం అంట. వాడు ఏంటంటే పరిస్థితి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే పబ్లిక్ అంతా ఏమనుకుంటారంటే శ్రీ చైతన్యలో చదివితే మంచిగా ఉంటుంది. వీడు కనీసం ఇగో ఈ దొంగలు ఏమంటున్నారంటే యాక్చువల్గా ఇట్లా చనిపోతే కనీసం వాళ్ళకు ఎటువంటి న్యాయం చేయరు, తర్వాత చనిపోకుండా చూసుకోరు, కనీసం వాళ్ళకి ఫుడ్ సరిగా పెట్టరు, రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు, తర్వాత వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉంటారు పిల్లల్ని. అయితే వీళ్ళకు చాలామంది తల్లిదండ్రులు తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ శ్రీ చైతన్య చదివితే మంచిగా ఉంటుంది, నారాయణలో చదివితే మంచిగా ఉంటుంది, ఇట్లా అని చెప్పేసి అందులో చేరుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎందుకనంటే ఇలా దుర్మార్గాలు మామూలుగా కాదు, ఎవరికి కూడా ఫీజు కొంచెం కన్సెషన్ ఇయ్యారంటే కూడా ఈ దొంగలు. దీనివల్ల చాలామందికి అంటే పేదలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. అందుకనే విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటే, ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ లెవెల్లో అందిస్తే, ఉచితంగా అందిస్తే బాగుంటుందనేటువంటిది తీర్మానంలో చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా దానిపైన అంటే విద్యా వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుందాం. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఈ శ్రీ చైతన్య నారాయణ ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థల వల్ల మొత్తం కూడా సమాజానికి నష్టం జరుగుతుంది. అసలు యాక్చువల్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉంది అంటే, విద్యా హక్కు చట్టం ఏం చెప్తా ఉంది అంటే, ఎవరైతే పాఠశాలలు కానీ తర్వాత కళాశాలలు కానీ అందులో విద్యార్థులకు 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి అనేటువంటిది ఒక నిబంధన ఉన్నది. ఎవడు కూడా పాటించాడు. వీడు ఉచిత విద్య పక్కకు పెట్టేసి ఫ్రీ సీట్లు ఇవ్వాలి, 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలి అయితే విద్యా సంస్థలల్లో. కానీ వీడు ఫ్రీ సీట్లు ఇవ్వడం పక్కకు పెట్టేస్తే కనీసం కన్సెషన్ కూడా ఇవ్వాలి దొంగలు. కాబట్టి 100% వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రులు, ముఖ్యమైనటువంటి మంత్రులు వాళ్ళు కూడా వాటాలు తీసుకున్నారు దీంట్లో. హరీష్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి, తర్వాత కొంతమంది మీద కేటీఆర్ మీద, ఇటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి, ఇందులో వాటాలు ఉన్నాయి వాళ్ళకు. కాబట్టే వీటిని ఎవ్వడు ఏం చేయలేనటువంటి అహంకారంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కనీసం పేదలకు చదువును అందకుండా చేస్తుంటారు. హాల్ టికెట్లు ఇయ్యరు వీళ్ళు, మొత్తం దొంగ కథలు పడతా ఉంటారు. పాపం చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ గురించి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కొంచెం చూడండి.